రెండవ పేతురు 1వ అధ్యాయము 5వ వచనం నుండి 8 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకున్నాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమనందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయములలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయును. ఆమేన్. హల్లెలూయా. చదవబడిన వాక్యం ప్రభు దీవించిన దయచేసి కూర్చోవచ్చు. సరే, సంఘంగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా హల్లెలూయా. సరే, చూడండి నా ప్రియమైన సోదరి, కొద్ది నిమిషాలు మనము కొద్ది రోజులుగా మృగము యొక్క ముద్రను పొందుకునేటువంటి ఒక క్రమము లేకపోతే ఒక విధానమును మనము చూస్తూ ఉన్నాం. దాంట్లో దేవుని యొక్క ముద్రను పొందుకోవాలంటే అది మొదటగా విశ్వాసము సద్గుణమును ఉత్పత్తి చేస్తూ ఉన్నది. సద్గుణము జ్ఞానమును ఉత్పత్తి చేస్తూ ఉన్నది. జ్ఞానము ఆశానిగ్రహమును, ఆశానిగ్రహము సహనమును, సహనము భక్తి, దైవభక్తిని, దైవభక్తి సహోదర ప్రేమను, సహోదర ప్రేమ చారిటీ, హల్లెలూయా, దేవుని యొక్క అగాపే ప్రేమను అది ఉత్పత్తి చేస్తూ ఉంది. ఏమండి? అంతే కదా. ఇప్పుడు అది ఏ విధంగా అది పొందుకోవడానికి ఒక పద్ధతి, ఒక క్రమము దేవుడు ఉంచి ఉన్నాడో, ఇప్పుడు మృగము యొక్క ముద్రను కూడా పొందుకొనడానికి దేవుడు సాతానుడు కూడా ఒక విధానమును వాడు అవలంబించుకొని ఉన్నాడు. ఆమేనామే. దేవుడు విశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తే వాడు అవిశ్వాసాన్ని ఉత్పత్తి చేస్తాడు. దేవుడు సద్గుణాన్ని ఉత్పత్తి చేస్తే వీడు వేషధారణను ఉత్పత్తి చేస్తాడు. దేవుడు జ్ఞానం ఉత్పత్తి చేస్తే వీడు కుయుక్తును ఉత్పత్తి చేస్తాడు. దేవుడు ఆశానిగ్రహమును అనుగ్రహిస్తే సాతానుడు ఏమనుగ్రహిస్తాడు? శరీర కార్యాలను అనుగ్రహిస్తాడు. ఆమేన్. అందరూ వింటున్నారా? నైనా వినాలా? దేవునికి స్తోత్రం. శరీర కార్యాలని వాడు సాతానుడు ఉత్పత్తి చేస్తాడు. పోయిన వారం ఆశా నిగ్రహమును గురించి మనము విన్నాం. నేను కొంత భాగమే చెప్పాను, మిగతా భాగం ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది, దాన్ని చెప్పి ముగించడానికి ప్రయత్నిస్తాం. హల్లెలూయా. శరీర కార్యములు ఏమనగా అని గలతీయులు రాసిన పత్రికను మనం చదివాం. అవునా కదండి? శరీర కార్యములు ఏమనగా అంటే కామకత్వము, జారత్వము, ఇంకా ఏంటి? విగ్రహారాధన, అపవిత్రత, అభిచారము, ద్వేషములు, పగలు, కక్షలు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, హల్లెలూయా, ఇవన్నీ కూడా శరీర కార్యాలు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆశా నిగ్రహము అంటే మనం చూసాం. ఆశా నిగ్రహము అంటే ఏంటి చెప్పండి? విన్నారు కదా. దేవుని యొక్క వర్తమానికుడు, దేవుని యొక్క దూత వర్తమానంలో మనం విన్నాం కదా. ఆశా నిగ్రహము అంటే ఏంటి అనేది మనం విన్నామంటే, దేవుని యొక్క ఆశా నిగ్రహము అంటే నాలుకను అదుపులో ఉంచుకున్నట్టే. ఆశా నిగ్రహం అంటే మొదటి భాగం, మొదటి ప్రాముఖ్యం ఏంటంటే శరీర కార్యాలు. రెండో కార్యం ఏంటంటే నాలుకను స్వాధీనములో కంట్రోల్లో ఉంచుకోవడం. హల్లెలూయా. ఆమేన్. అందుకు అర్థమవుతుందా? నాలుకను మన యొక్క ఆత్మ యొక్క కంట్రోల్లో, దేవుని యొక్క ఆత్మ ద్వారా మన యొక్క ఆత్మ కంట్రోల్లో
ఉంచుకోవడం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆశా నిగ్రహం అంటే అదైతే నాలుకను కంట్రోల్లో ఉంచుకోవడం అని దేవుడు అంటున్నాడు. శరీర కార్యాలనే మొదటి భాగమే, కానీ చాలా ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే నాలుకను అదుపులో ఉంచుకోవడం. అదే ఆశా నిగ్రహం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు వారిని సిలువ వేయక ముందు ఆ యొక్క రోమా ప్రభుత్వం యొక్క ఆ యొక్క చెరసాలలో ఆయన ఉంచినప్పుడు, ఆయనను కొడుతూ ఉన్నప్పుడు కానివ్వండి, ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తున్నప్పుడు కానివ్వండి, ఆయన ముఖమునకు గుడ్డను లేదా చేతులని కట్టి ఆయన్ని కొట్టి నిన్ను కొట్టినవాడు ఎవరో ప్రవచించమని చెప్పినప్పుడు కానివ్వండి, ఆయన ముఖమును కప్పివేసి ఆయన యొక్క గడ్డమును లాగినప్పుడు కానివ్వండి, ఆయన ఆశా నిగ్రహం కలిగి ఉంది, వేరొక మాట మాట్లాడేది. హల్లెలూయా. అవునా కదా అంటాడు దేవుని యొక్క వర్తమానికుడు ప్రవక్త అంటారు. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి నీకు ద్వేషముగా కోపముగా మాట్లాడినప్పుడు నువ్వు దయగా మాట్లాడే ఆశా నిగ్రహం. ఆమె నువ్వు దయగా మాట్లాడటమే. ఆయన కోపపడితే నువ్వు కోపపడడం ఆశా నిగ్రహం కాదు. ఆమె మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడటం ఆశా నిగ్రహం కాదు. నువ్వు నీ నాలుకను దేవుని యొక్క ఆత్మ యొక్క ఆధీనములో ఉంచి నువ్వు కంట్రోల్గా ఉండి మాట్లాడటమే ఆశా నిగ్రహం. హల్లెలూయా. నేను ఒక సంఘటన చూపిస్తా. ఆ నాలుక నేనంట, ఆ నాలుకే వర్తమాన, ఆ నాలుకే ఏం చేస్తుందంటే మృగము యొక్క ముద్ర వైపు నాలుక ద్వారా ఎక్కువగా మాట్లాడే వ్యక్తులను నడిపిస్తుంది. ఆ నాలుకే నరకానికి తీసుకెళ్తాడు. ఒక భక్తుడు కూడా చెప్పాడు బైబిల్లో. హల్లెలూయా. చూడండి ఒకసారి యాకోబు రాసిన పత్రిక, త్వరగా తీయాలండి. ఫస్ట్ దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 గురించి మాట్లాడుతాడు. యాకోబు అంటున్నాడు 1:26, 1వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఎవ్వడైనను అంటే సంఘములో ఉన్న ఎవ్వడైనను, మనలో ఎవ్వడైనను, అందరూ గురించి మాట్లాడుతాడు. మనలో ఎవడైనను దేనికి కళ్ళెం పెట్టుకోవాలంట? హల్లెలూయా. దేనికి పెట్టుకోవాలి సార్? నోటికి కళ్ళెము అన్నాడు. కళ్ళెం అంటే చిక్కము అంటే వింటున్నారా? చిక్కము అంటే ఈ యొక్క ఊరికి మేస్తూ ఉన్నటువంటి ఎద్దులకి ముఖమునికి ఒక వల్లాంటిది వేసేస్తారు, చూసుంటారు. దాన్ని ఏమంటారంటే చిక్కమంటారు. కళ్ళెం అంటే ముక్కు లోపల నుంచి తాడేసి మళ్ళీ ఈ యొక్క హోల్లో నుంచి బయటికి లాగుతారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే అది ఎక్కువగా చెప్పిన మాట వినడం లేదనుకో, ఆ జంతువు ఆ కళ్ళెమును లాగినప్పుడు అది వాళ్ళ యొక్క కంట్రోల్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కూడా దేవుడు దేని గురించి మాట్లాడుతున్నంటే ఎవడైనను నోటికి కళ్ళెము అంటే దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలా దేవుని యొక్క వాక్యమును బట్టి. మన కళ్ళెం ఏమై ఉన్నదంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క ఆత్మయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేయాలంట? ఆ యొక్క నోటికి కళ్ళెము పెట్టుకొనక. ఎందుకు? హృదయముతోటి నోటికి గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే హృదయము నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుద్ది. కాబట్టి హృదయములో ఉన్న దాన్ని బట్టే నోట్లో నుంచి అన్ని మాటలు బయటకు వస్తాయి. అందుకే కళ్ళెము నోటికి పెట్టుకోవాలంటున్నాడు, హృదయమును మోసపరుచుకోవద్దు అంటున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే హృదయమును కానీ మనం కంట్రోల్లో వాక్యమును బట్టి ఉంచుకున్నట్లయితే మన నోట్లో నుండి ఆ మాటలు వాక్యమును బట్టి బయటికి రావు. దేవునికి స్తోత్రం. అందుకే ఏమంటాడు చూడండి, హృదయమును మోసపరుచుకోనకుండా భక్తి గలవాడవని వాడి భక్తి వ్యర్థమే.
దేవునికి స్తోత్రం. నేను భక్తి పరుణ్ణి, నేను భక్తి గల స్త్రీని, నేను భక్తి గల పురుషుణ్ణి, లేదా నేను భక్తి గల ఒక విశ్వాసిని అని చెప్పుకుంటే సరిపోదంట. అందుకే దేవుడు ఏమంటున్నాడు? హల్లెలూయా. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నేను భక్తి చేస్తున్నానని చెప్పుకునేవాడు వద్దండి. భక్తి చేస్తున్నానని చెప్పే వ్యక్తులు ఏం చేయాలంటే తన హృదయమును కంట్రోల్లో ఉంచుకొని తన నోటికి కళ్ళెం పెట్టుకొని ఎక్కడ ఏది మాట్లాడాలో, ఎంత మాట్లాడాల్సిన అవసరత ఉన్నదో అంతవరకు మాట్లాడితే, అవసరమైంది మాత్రం మాట్లాడితే సరిపోద్ది. ఏ విషయాల్లో ఏం అవసరం ఉన్నదో, దేని కొరకు మాట్లాడాలని వాక్యం అంటున్నదో దాని కొరకు మాట్లాడితే మాత్రమే అతడు రక్షించబడతాడు. హల్లెలూయా. ఒకవేళ వాక్యమును దాటి తన నోటికి కళ్ళెమును పెట్టుకునక తన హృదయమును మోసపరుచుకుంటూ నేను భక్తి గలవాడని చెప్పుకున్నాడలా, అతను చేసే భక్తి ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని కన్నీళ్లు విడిచినా, నోరు కంట్రోల్లో ఉంచుకోకుండా, హృదయాన్ని కంట్రోల్లో ఉంచుకోకుండా ఎన్ని ఉపవాసాలు ఉన్నా వాని భక్తి అది ఎవరిదైనా సరే, హల్లెలూయా, ఎవరిదైనా భక్తి వ్యర్థమే. అందుకే హృదయం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడు చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. త్వరగా ఏంటండి? ప్రకారము లేక పాడైన పురము ఎంతో, తన మనసును కూడా అణుచుకొనలేని వాడు అంతే. ప్రకారం లేకపోతే పట్టణం ఏమైపోద్ది చెప్పండి? హల్లెలూయా. పుత్తూరు పట్టణం ఉంది ఉదాహరణకి. ఈ పుత్తూరు పట్టణం చుట్టూ శత్రువు ఏది లోపలికి ప్రవేశించకుండా ఉండాలంటే చుట్టూ ఏముండాలా? ప్రకారం ఉండాలి. అవును కదా? హల్లెలూయా. ప్రకారం లేకపోతే శత్రువు ఏం చేస్తాడు? లోపలికి వచ్చి ఈ యొక్క పట్టణంలో ఉన్నటువంటి వారందరినీ కూడా శత్రువులు చంపేస్తారు. హల్లెలూయా. ఇట్లాగా ఒక ప్రకారము లేని పాడైపోయిన పురము, అంటే ప్రకారం లేకపోతే పురం ఏమైపోయిందంటే, పట్టణం ఏమైపోయిందంట? పాడై. అలాగనే మనకు కూడా ఏముండాలంటే చుట్టూ ప్రకారం ఉండాలి. యెరూషలేము పట్టణం చుట్టూ ప్రకారం ఉందా చెప్పండి? ఉందా లేదా? యెరూషలేము చుట్టూ ప్రకారం ఉంది, దానికి ద్వారాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు యెరూషలేమునికి ప్రకారం మనం కూడా నూతనమైన యెరూషలేము పట్టణమేనా? ఆమేన్. హల్లెలూయా. అంటే ఈ ప్రకారానికి కూడా ఈ పట్టణానికి కూడా దేవుడు ఖచ్చితంగా ప్రకారం ఉంచుతాడు. అవును కదా? ఆ పట్టణానికి ప్రకారం ఉన్నది అంటే ఈ పట్టణానికి కూడా, నూతన యెరూషలేము పట్టణానికి కూడా ప్రకారం ఉంది. ఆ ప్రకారం భౌతిక సంబంధమైన ప్రకారం అయితే, ఈ ప్రకారం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే. హల్లెలూయా. అందుకే ఇక్కడ ప్రకారం లేకపోతే ఏ విధంగా పట్టణం పాడైపోతుందో, మన నోరు కూడా కంట్రోల్గా ఉండకపోతే మన దేహం అంతా కూడా పాడైపోతుంది. అవును కదా? దేహం అంతా కూడా నశించిపోతుంది, నరకం వైపు నడిపించబడుతుంది, మృగము యొక్క ముద్ర వైపు అది నడిపించబడుతుంది. అందుకే యాకోబు భక్తుడు అదే 4 గురించి పడ్డాడు చూడండి. యాకోబు రాసిన పుస్తకం 3వ అధ్యాయం 2 నుంచి 6 దాకా చదవండి దయచేసి త్వరగా. అనేక విషయముల్లో చూడండి, ఏంటంట? అనేక విషయాలలో మనమందరము తప్పిపోతున్నాము. అందరం తప్పిపోతున్నామంట. అనేక విషయాలు మనమందరము తప్పిపోతున్నామని దేవుని యొక్క పరిశుద్ధాత్మ ముందుగా చూసి మాట్లాడుకున్నాడు. ఎవడైనను మాట యందు తప్పని ఎడల, మాట చెప్పి మాట నెరవేర్చడంలా. హల్లెలూయా. మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడే. అట్టివాడు మాట తప్పకపోతే అటువంటి వాడు లోపం లేనివాడు. ఆమె కానీ ఆయన కానీ మాట ఇచ్చి మాట నెరవేర్చకపోతే లోపమున్నోళ్ళు. హల్లెలూయా. మాట ఇచ్చి దాన్ని తప్పకపోతే మా లోపము లేనివారు. తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనక శక్తి గలవాడవును. హల్లెలూయా. గుర్రములు మనకు అందరూ వింటున్నారా? మనిషి యొక్క మాటని
గుర్రములతోటి ఓడలతోటి ఆయన పోలుస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటాడు చదువు బ్రదర్? గుర్రములు మనకు లోబడుటకై, గుర్రాలు మనకు లోబడ్డానికి నోటికి కళ్ళెము పెట్టి, మనం ఏం చేస్తాం? గుర్రాలకి నోటికి కళ్ళెము పెట్టి, అంత పెద్ద గుర్రము మన యొక్క కంట్రోల్లో ఉండాలంటే మనం ఏం చేస్తామండి? నోటికి కళ్ళెము. అందరూ వింటున్నారా? ఆమేన్, గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అంత పెద్ద గుర్రము మన యొక్క కంట్రోల్లో ఉండాలంటే దాన్ని మనం కంట్రోల్ చేయడానికి ఏం చేస్తే దాని ముక్కులో నుండి కళ్ళెం పెడతారు. హల్లెలూయా. కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు పెద్ద శరీరం ఉన్నటువంటి ఆ యొక్క గుర్రమును మనము తిప్పుదము కదా, ఎట్టంటే తిప్పుతాం కదా. ఓడలను కూడా చూడుడి, అంత పెద్ద సముద్రపు ఓడలను కూడా చూడండి, అవి ఎంతో గొప్పవి, అవి ఎంతో పెద్దవి. పెనుగాలిని కొట్టుకొని పోబడినను, పెనుగాలను బట్టి పెనుగా పెద్ద తుఫాన్ గాలి వచ్చింది అనుకో, అవి గాలి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని యొక్క ఉద్దేశము యొక్క చుక్కాని చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. హల్లెలూయా. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను. అందరు వింటున్నారా? జాగ్రత్తగా వినాలా. నాలుక శరీరం ఎంత అవయవము? చిన్న అవయవమైనను. ఎంత అవయవము? చిన్న అవయవం. చెప్పండి. మనుషులకు ఉండేది ఎంత అవయవం? అది ఏనుగుకు పెద్దది ఉంటుందిలే, గుర్రానికి పెద్దది ఉంటుంది, మనుషులకి జంతువు యొక్క సైజును బట్టి అది మెరుగ్గా పెద్దదిగానో చిన్నదిగా ఉంటుంది. మనుషులందరికీ ఆత్మ ఎంతది? అందరికీ ఆత్మ సైజు ఎంత? పెద్దోళ్ళకి ఎంత, చిన్నోళ్ళకి ఎంత? పెద్దోళ్ళకి ఉంటే ఇంత, చిన్నోళ్ళకి ఉంటే ఇంత. చెప్పండి. హల్లెలూయా. ఆత్మ ఒకటే, శరీరాలే మార్పు. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటాడంటే గుర్రమును, అంత పెద్ద గుర్రమును చిన్న చుక్కాని తర్వాత దాని యొక్క శరీరం అంతా కూడా కంట్రోల్ చేయొచ్చు. అంత పెద్ద ఓడను పెనుగాలికి కొట్టుకొని పోతున్న ఒక చిన్నని చుక్కాని చేత ఓడనంతా కూడా తన నావికుడి యొక్క ఇష్టం చొప్పున దాన్ని నడిపించవచ్చు. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఈ యొక్క దేహములో కూడా ఒక నావికుడు ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఎవరు అంటే దేవుని యొక్క వాక్యం అని పరిశుద్ధాత్మ. ఆమేన్. దీన్ని దేంతో కంట్రోల్ చేయాలంటే వాక్యము ద్వారా అది కంట్రోల్ చేయబడి చిన్న నాలుకను అదుపులో పెట్టుకున్నప్పుడు దేవుడు అనుకున్న స్థలానికి మనల్ని పంపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అని కింద చదువు బ్రదర్, ఒక మాట ఉంది అక్కడ, ఆరుదాకా చదవండి దయచేసి. చిన్న నాలుకైన శరీరంలో అదేం చేస్తుంది? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. కోపం వచ్చిందంటే, కోపం వస్తే ఇష్టానుసారంగా అది అదిరిపడుతుంది. దేవునికి స్తోత్రమా. ఎంత కొద్దిగా ఉన్న నిప్పు ఎంత విస్తారంగా ఉన్న అంత పెద్ద అడవిని తగలబెడుతుంది. నాలుగు కూడా అట్లాంటిదే. ఉంచబడిన పాప ప్రపంచము సర్వ శరీరాన్ని హల్లెలూయా. మన శరీరానికి మలినం కలిగజేసేది ఇప్పుడు చెప్పండి. మన శరీరానికి నాశనాన్ని తీసుకొచ్చేదైనా, మరణాన్ని తీసుకొచ్చేదైనా, దేవుని రాజ్యానికి పోకుండా అడ్డుపడేదైనా, మృగము యొక్క ముద్ర వైపు నడిపించబడేదైనా, అది ఏదైనా ఉన్నది అంటే అది నాలుకే. సర్వ శరీరాన్ని మలినముగా చేసేసేది నాలుకే. అదే నాలుగు కంట్రోల్లో ఉన్నట్లయితే హల్లెలూయా. ఆమేన్. అదే నాలుక కంట్రోల్గా మనం ఉంచుకున్నట్లయితే మన శరీరానికి మలినం ఉండదు. దేవుని యొక్క వాక్యం యొక్క కంట్రోల్లోకి నడిపించబడి దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క ముద్ర వైపు అది నడిపించింది. ఇది చెప్పే చాలా ప్రాముఖ్యమైన మెసేజ్ అంటే అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. అందుకే కింద అంటున్నాడు, చదువు బ్రదర్.
దాని కింద చదువు 6 దాకా. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన, నాలుక మన అవయములలో అంటే శరీరంలో అనేక అవయవ భాగాలు ఉన్నాయి. ఆ అవయవ భాగాలలో ఒకటిగా ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయొచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టుచున్నది. ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టుచున్నది. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. హల్లెలూయా. ఆమేన్. చూడండి ఎక్కడికి కనిపిస్తా ఉన్నది ఇది నరకం. దేవుని స్తోత్రం. అందుకే వర్తమానం ఏంటంటే నాలుక వల్లనే నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలా, నాలుక వల్లనే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలని నువ్వు కంట్రోల్ చేసుకున్న దాని మీద ఆధారపడు. ముద్రలు కూడా దేవుని యొక్క ముద్ర వైపు నడిపించబడాలా, మృగము యొక్క ముద్ర వైపు నడిపించబడాలా అనేది నాలుకను నువ్వు స్వాధీనపరుచుకునే విధానం బట్టి ఆధారపడు. ఆమేన్. హల్లెలూయా. నాలుకను కంట్రోల్ ఉంచుకుంటా కొంతమంది ఇబ్బందులు పడరట బైబిల్ గ్రంథంలో. నాలుకను స్వాధీనంలో ఉంచుకోకుండా డంబపు మాటలు మాట్లాడిన వాళ్ళు కొంతమంది బైబిల్లో ఉన్నారు. చూడండి ఒకసారి యూదా రాసిన పత్రిక. మృగము యొక్క ముద్ర వైపు నడిపించబడ్డారు వారందరూ. 1:16 వచనం. దేవునికి స్తోత్రం. 1:16. వారు తమ దురాశల చొప్పున నడుచుచు, బాగా చదవాలి ఆ మాటలన్నీ కూడా. వారు తమ ఆశలు కాదయ్యి దురాశల చొప్పున నడుచుకుంటూ లాభము నిమిత్తము. దేని నిమిత్తము? లాభము నిమిత్తము. మొదటిది దురాశ, రెండవది లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు. హల్లెలూయా. మనుషులను ఏం చేస్తారు? కొనియాడుచు, పొగడ్డం. దేని కొరకు? లాభము నిమిత్తం. హల్లెలూయా. వారిలో కలిగింది మొదటి దురాశ. ఆ దురాశ నిమిత్తము లాభం కావాలని కోరుకున్న వాళ్ళు ప్రజలు ఏం చేస్తారంట? కొనియాడటం అంటే పొగడటం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పొగడటం. సనుగువారును తమ గతిని గూర్చి నిందించు వారనై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. హల్లెలూయా. వారి నోరు డంబమైన మాటలు. హల్లెలూయా. వారి నోరు డంబమైన మాటలు పలికితే కింద ఒక మాట రాయబడింది. జరుగు దాని ఏమంటాడు? అయితే ప్రియులారా, అంత్యకాలం నందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున. చాలు బ్రదర్, వింటున్నారా? ఆ భక్తిహీనమైన వారు రాబోతున్నారు కాబట్టి వారిలో ఈ కార్యాలన్నీ కూడా ఉంటాయని దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ యోధా రాసిన పత్రికలో ఆ ఒకే ఒక అధ్యాయం ఉంది. ఆ అధ్యాయం మొత్తము కూడా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. దురాశ, లాభం నిమిత్తం కొనియాడము, డంబపు మాటలు మాట్లాడటము, వాడు చెప్పినట్టు వినకపోతే సనుక్కుని వారి ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా ఉన్నప్పుడు వారు నాలుక వలన మృగము యొక్క ముద్ర వైపు నడిపించారు. హల్లెలూయా. ఒక మాట చదివి ముగిస్తా చూడండి. మృగము యొక్క డంబపు మాటలు, దురాశలు, అబద్ధాలు, ఇష్టానుసారంగా మాట్లాడటము, ఇవన్నీ కూడా దేనికి సూచన అంటే మృగము యొక్క ముద్ర పొందుకునే వ్యక్తుల యొక్క అలవాటు. నమ్ము మాటలు ఉండవు. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? చూడు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 5-6 వచనాలు నిదానంగా చదవండి దయచేసి. ఏమండి? డంబపు మాటలను, దేవదూషణను పలుకు ఒక నోరు దేనికి ఇవ్వడింది చెప్పండి? ఎవరోడు? మృగానికి. ఆ నోరు ఎవరిది? మృగానికి ఇచ్చాడు. అదెవరంటే సాతాను. హల్లెలూయా. డంబపు మాటలు, దూషణ అంటే తిట్టడం, దేవుని దూషించే విధంగా తిట్టడం. 42 నెలలు అంటే 3.5 సంవత్సర కాలంలో
మొదట చూడండి, వాడు మొదట దేవుని దూషించుటకును, ఆయన ఏ నామమును దూషించుటకును, ఆయన గుడారమును ఆయన పరలోక సంబంధమైన వ్యక్తులను దూషించుటకును అది తన నోరు తెరచెను. చాలండి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూడా డంబపు మాటలు ఉన్నాయి. దేవుని గురించి దూషణగా మాట్లాడడం, ఆయన గుడారమును గురించి దుష్యముగా మాట్లాడము, ఆయన పరలోక నివాసమును గురించి దూషణగా మాట్లాడము. యూదా రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా ఆ దురాశలు కలిగి ఉన్నారు. ఇంకా ఏం కలిగి ఉన్నారు? డంబపు మాటలు మాట్లాడే వాళ్ళుగా ఉన్నారు. హల్లెలూయా. ఎన్నడూ కూడా మృగము యొక్క ముద్ర వైపు నడిపించబడే ప్రజలు ఏ విధంగానే ఉంటారు. కానీ దేవుని యొక్క ప్రజలు ఎన్నడూ కూడా తిట్టకూడదు, దూషించకూడదు, డంబపు మాటలు మాట్లాడకూడదు, వ్యతిరేకంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడేది ఏదైనా ఉన్నది అంటే అది సాతాను అనే సంతానం, సాతాను సమాజం వారు. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన సోదరి సహోదరులారా, సాతానుకి ఏ నోరైతే ఉన్నదో, రోమన్ క్యాథలిక్ సంఘమునకు ప్రభుత్వమునికి ఏదైతే నోరు ఉన్నదో అదే నోరు వానికి సంబంధించిన సంతానానికి కూడా ఉంటుంది. ఆ మృగము యొక్క ముద్ర పొందిన దానికి పొందుకోబోతున్న వారికి కూడా ఉంటుంది. వాళ్ళు ఎవరిని దూషిస్తారు, ఎవరిని తిడతారు, ఇష్టానుసారంగా మాట్లాడతారంటే దేవుణ్ణి, దేవుని నామాన్ని, ఆయన యొక్క గుడారాన్ని, ఆయన పరలోక సైన్యాన్ని. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇలా ఎవరైతే నడిపించబడుతూ ఉంటారో వాళ్ళు మృగము యొక్క ముద్ర చేత ఆ మార్గం వైపు నడిపించబడుతుంది. అందుకు అర్థమైందా? హల్లెలూయా. కాబట్టి నిజంగా దేవుని ప్రజలైతే ఆ విధంగా ఉంది. ఒక మాట ఉంది బైబిల్లో, సంఘములోనే ఉంటారు అట్లాంటి కొంతమంది. చూపిస్తా చూడు, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 3, 4, 5 వచనాలు నిదానంగా చదువు. చాలా నిదానంగా చదవాలా, లైన్ బై లైన్. 9వ అధ్యాయం 3వ వచనం. విండ్లు అంటే ఏంటండి? విండ్లు తెలియదా? హల్లెలూయా. విండ్లను ఎలా ఉంచుతారో ఆ బాణం యొక్క విండ్లను ఉంచినట్లుగా నాలుకను కూడా ఏం చేస్తారంట? అబద్ధాలు మాట్లాడడానికి ప్రజలు, సంఘములోని ప్రజలు వంచుతారు. విల్లును ఉంచినట్టు వంచుతారు, నాలుకను ఉంచుతారు. వారు తమ నాలుకను వంచుదురు. దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయొచ్చు, కీడు వెంబడి కీడు చేస్తూ ప్రవర్తించుచున్నారు. హల్లెలూయా. ఇదే యెహోవా. ఇంకా మీరు 5, 6 కూడా. ప్రతివాడును తన పొరుగువాడు, క్షమించండి 4, 5 చదవండి. మీలో ప్రతివాడును, ఎవరో మనలో ప్రతివాడు తన పొరుగువాని విషయమై, తన పొరుగువాడు అంటే సంఘంలో వాడే. వింటున్నారా? మీలో ప్రతివాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. మనం సంఘంలో ఉన్నా, సంఘం బయట మన పక్కన ఉన్నవాడైనా ప్రతి వారి విషయంలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. ఏందబ్బది? ఏ సహోదరునైనను నమ్మబాకండి, కానీ ప్రేమించండి. వింటున్నారా? ఎందుకంటున్నాడంటే అందరూ పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళు ఉండరు. హల్లెలూయా. నమ్మకుడి,
నిజముగా ప్రతి సహోదరుడును ఎందుకు నమ్మకూడదు అంటున్నాడు కింద అంటున్నాడు అక్కడ. ప్రతి సహోదరుడును తంత్రగొండి గలవాడై తన సహోదరుని కొంపముంచును. తన సహోదరుడి యొక్క కొంప ఏం చేస్తాడట? వింటున్నారా? సహోదరుని యొక్క కొంప ఎందుకు కొంప ముంచాడు? ఎందుకు కొంప ముంచుతున్నాడు అంటున్నాడు దేవుడు. పక్కన అంటున్నాడు చూడండి, చదవయ్యా. ప్రతి పొరుగువాడును ఎందుకు కొంప ముంచాడు అన్నాడు ఆయన. ఎందుకు నమ్మొద్దు అన్నాడు ఆయన. దేవుని పరిశుద్ధాత్మ ఎందుకు నమ్మొద్దు అంటున్నాడు ఇక్కడ అంటున్నాడు చూడ. ఏమండి మళ్ళీ చదువు బ్రదర్. ప్రతి పొరుగువాడును కొండాలంటే సాడీలు, అబద్ధాలు. హల్లెలూయా. ఈడుండే తీసుకుపోయి ఆడ, ఆడుండే తీసుకుపోయి ఈడ, ఈడుండే తీసుకుపోయి ఆడ. చెప్పేది ఏంది? నాలుగేనా? చెప్పేది నాలుగేనా కాదా? హల్లెలూయా. అక్కడ అన్నాడు చెప్పు వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి దేవుడి మీద అట్లాంటి వాళ్ళని నమ్మబాకండి, ప్రేమించండి, నమ్మబాకండి. కానీ ఆ సహోదరుడు యొక్క కొంపను వాళ్ళు ముంచుతారు. ఎందుకు అంటున్నాడంటే అక్కడ ఏమన్నా కొండములు చెప్పుటకై తిరుగులాడుచున్నారు. ఏం పలక్క? సత్యం చెప్పడంలే, అసత్యమే చెప్తున్నాడు. హల్లెలూయా. సత్యము చెప్పక ప్రతివాడు తన పొరుగువాణ్ణి వంచించును. తన పొరుగువాణ్ణి వంచిస్తున్నాడు. అబద్ధములాడుట తన నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఆమేన్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అవునా కాదా? చెప్పండి, నిజమా కాదా? హల్లెలూయా. అందుకే నీ పొరుగు వారి పట్లైనా సరే, సంఘములో ఉన్న విశ్వాసుల దగ్గరైనా సరే జాగ్రత్తగా, గౌరవముగా, మర్యాదగా ప్రవర్తించాలి. నీ పక్కన ఇంటి వాడు అన్యుడైనా సరే మనము జాగ్రత్తగా, గౌరవంగా, మర్యాదగా వాళ్ళ దగ్గర ప్రవర్తించాలి. నువ్వు ఒకవేళ వాళ్ళకి సంబంధించిన విషయాలు విన్నాను, దాన్ని విని అక్కడ విడిచిపెట్టేయాల. దాన్ని తీసుకొచ్చి ఎక్కడ చెప్పుకోకూడదు. నువ్వు ఒకరికి చెప్తే వాళ్ళు తీసుకుపోయి ఏం చేస్తారంటే ఇంకొకరు చెప్తారు. విన్నోళ్ళు మళ్ళీ గమ్మున ఉంటారు నోళ్ళు. ఎందుకంటే నాలుక ఒకటి చెప్తే ఆడ సత్యం పలక్క అబద్ధాలు చెప్తుందట. మనం విన్నది ఒకటై ఉండొచ్చు, మనకు వచ్చిన ఇన్ఫర్మేషను తప్పై ఉండొచ్చు, కానీ దాంట్లో మనము సత్యంలో అసత్యం కలపచ్చు. మనకు తెలియని దాని గురించి మనం అసలు అవసరమే లేదు, మనకు సంబంధించిన. ఎందుకంటే మనల్ని మనం రక్షించుకోవాలంటే మన నాలుగు కంట్రోల్లో ఉండాలి. అది దానికి మించి మనకు అవసరం లేదు. అవునా కదండి? ఎందుకంటే దానికి మించి నీ నోటి నుండి వచ్చినది అది దుష్టుడి నుండి పుట్టింది అన్నాడు సువార్తలు అనడం లేదా? కాబట్టి ఏదైనా మాట్లాడుతున్న దుష్టుడే కాబట్టి వాడి మాటలు మనకు అవసరం లేదు. మనము రక్షించబడాలి, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి అంటే ఆశా నిగ్రహము ప్రతి ఒక్క వ్యక్తికి చాలా చాలా ప్రాముఖ్యమైనది. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము ఒక భాగమైతే, శరీర కార్యాలు ఒక భాగమైతే, రెండవ భాగము చాలా ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే నాలుకను అదుపులో ఉంచుకోవడమే ఆశా నిగ్రహం. హల్లెలూయా. అందరూ వింటున్నారా? అలా మనం ఉంచుకున్నప్పుడే మన యొక్క ఆత్మలను, మన శరీర ప్రాణాత్మ శరీరాలను మనము రక్షించబడి దేవుని యొక్క రాజ్యంలోకి ప్రవేశిస్తాం. లేదంటే మృగము యొక్క ముద్ర వైపు అలా నడుచుకుంటున్న వ్యక్తులు నడిపించబడతారు. అది కంట్రోల్లో ఉంచుకున్న వ్యక్తులు దేవుని యొక్క ముద్ర వైపు నడిపించబడతారు. హల్లెలూయా. కాబట్టి చెప్పబడిన చిన్న వర్తమానము ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక, ప్రభువులందరినీ కూడా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు. షాలోమ్. ప్రార్థన చేసుకుందాం.